హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఈరోజు మన వాల్యూమ్ బేస్డ్ ఇంటర్డే స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయింది వీడియోలో తెలుసుకుందాం. ఓకే రైట్. ఇక చార్ట్ 5 మినిట్స్లో పెట్టుకోవాలి. మన ఇండికేటర్ వాల్యూమ్ ఇండికేటర్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. రైట్, మీ అందరికీ తెలిసిందే. ఎవరైనా తెలియకపోతే ఒకసారి మన ఛానల్లో వాల్యూమ్ బేస్డ్ ఇంటర్డే స్ట్రాటజీ ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రీవియస్ డేలో మన హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ ఏదో మార్క్ చేసుకొని దాని బాడీని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రీవియస్ డే వాల్యూమ్ క్యాండిల్ ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ప్రతిరోజు ఫస్ట్ క్యాండిల్ ఉంటుంది, కాకపోతే ఈసారి మాత్రం ఫస్ట్ క్యాండిల్ లేదు. రైట్. సో ఇది హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ ఇది ప్రీవియస్. కరెక్ట్. సో దీన్ని నేను మార్క్ చేసుకున్నాక ఇవాళ అగైన్ గ్యాప్ అప్ పైన ఓపెన్ అయింది. కాబట్టి నిన్న వెబినార్కి అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది గ్యాప్ అప్ అంటే ఏంటి అనేది. తర్వాత దీన్ని యూజ్ చేసి ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. ఓకే. సో ఎనీవేస్ ఇప్పుడు దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి విల్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్యాప్ అప్. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి సో దీన్ని ఏం చేయాలి, 5 మినిట్స్ క్యాండిల్ హై మార్క్ చేసుకున్నాను ఇక్కడ. కరెక్ట్. సో నేను ఏం చేస్తాను, ఇది మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఈ లైన్ నుంచి ఈ లైన్ దాకా మనం హై ఎండ్లో మార్క్ చేసుకొని ఇప్పుడు దీని హై ఎంత ఉంది, 518.65. ఓకే, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపెడతాను. క్లియర్. మనం దీని డిఫరెన్స్ తీసేయాలి. కరెక్ట్. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ తీసేస్తే 518.23, దీని హై ఎంత ఉంది 23, 518.65. కరెక్ట్. 518.65 మైనస్ దీని క్యాండిల్ యొక్క క్లోజ్. ఓకే, క్లోజ్ ఎంత ఉందో చూడండి ఇక్కడ, 23,338.8. 23,338.8 తీసేస్తే చూడండి ఎంత వచ్చింది, 179 పాయింట్స్ వచ్చింది. రైట్. ఈ డిఫరెన్స్ మనకి 179 పాయింట్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ మనం ఏం చేయాలి, డివైడెడ్ బై 4 చేసుకోవాలి. రైట్, దీనికి డివైడెడ్ బై 4 చేయాలి. డివైడెడ్ బై 4 చేస్తే 44 ఆర్ 45 పాయింట్స్ వచ్చింది. ఈ 45 పాయింట్స్ హైకి కలపండి, 5 మినిట్స్ హైకి కలపండి, తీసేయండి. రైట్. ప్లస్ 23,518.65. కరెక్ట్, అదే కదా మనకి హై. సో 23,563 దాటితే మనకి బయింగ్ వెళ్తుంది. సో మనం 23,563 ఇక్కడ మనం ఒక లైన్ గీసుకుందాం. ఇది గ్రీన్ లైన్ పెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ బయింగ్ లైన్. క్లియర్. నెక్స్ట్ తీసివేసేయండి. ఇందులో నుంచి 23,518.65లో నుంచి మైనస్ 45 తీసేస్తే మనకు వచ్చింది 23,473. 23,473 దగ్గర ఒక లైన్, ఇది బ్లూ లైన్ గీస్తాను 473 కింద. ఇట్లా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి డౌన్ సైడ్. ఇది బ్రేక్ అయితే 2 రెడ్ పడితే సెల్లింగ్, ఇక్కడ 2 గ్రీన్ పడితే బయింగ్. ఇది స్టాప్ లాస్ అవుతుంది. క్లియర్. ఇది స్టాప్ లాస్. ఓకే, పైకైనా కిందకైనా ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్స్ మీద మనకి క్లియర్గా ఫస్ట్ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి పిఈ సైడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండెక్స్ ప్రకారం చేసే వాళ్ళకి ఇక్కడ మీరు రీట్రేస్మెంట్లే కట్ చేస్తారు. కాకపోతే దీన్ని యూజ్ చేసి ఆప్షన్ బయింగ్ ఎట్లా చేసామని నిన్న వెబినార్ చెప్పాను, అందులో మనకి ఎంట్రీ అనేది రాలేదు. సో ఎనీవేస్ మీరు ఇండెక్స్ ప్రకారం చేసిన వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో మీరు ఈ స్టాప్ లాస్ అనేది, ఈ 50 పాయింట్స్ అనేది మీరు స్టాప్ లాస్ అనేది ఇచ్చి ఉంటారు ఇండెక్స్ ప్రకారం చేసిన వాళ్ళకి. అదే ఆప్షన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకంటే దీన్ని యూజ్ చేసి ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చెప్పాను, దాని ప్రకారం అయితే మీకు ఎంట్రీయే రాలేదు. ఓకేనా. సో ఎవరైతే ఇండెక్స్ ప్రకారం చేశారో వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇండెక్స్లో మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. చూడండి, ఒకవేళ మీరు ఇక్కడ 50 పాయింట్స్ లాస్ అయినా కూడా ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. రైట్. సో ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. రైట్. ఓకే, ఎనీవేస్ యాక్చువల్గా ఆప్షన్ బేస్లో అయితే మనకి ఎంట్రీ అయితే రాలేదు. సో ఎనీవేస్ ఇండెక్స్ ప్రకారం చేసిన వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటే ఇక్కడ అగైన్ మనకి బయింగ్ ఎంట్రీ ఇచ్చింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే టార్గెట్స్ ఏముంటాయి ఫ్రెండ్స్, మనకి మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఫస్ట్కి ఏదైతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జనరల్గా ఏంటి, వాల్యూమ్ క్యాండిలే మనకి టార్గెట్ అవుతుంది. ఈ వాల్యూమ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అదే టార్గెట్ అవుతుంది. రైట్, ఇది టార్గెట్ అవుతుంది. ఇట్లా మనం పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఎవ్రీ 20 పాయింట్స్కి మనం టార్గెట్ తీసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం.
ఇక చూడండి మీకు ఎన్ని 20 పాయింట్స్ వచ్చినాయో. కాకపోతే ఇంత చిన్న చిన్న క్యాండిల్స్ పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే ×3 ×5 ×7 వేసుకుంటూ వెళ్తూ ఉంటాం పెద్ద క్యాండిల్ పడ్డప్పుడు. ఓకేనా. సో ఎనీవేస్ 20 పాయింట్స్కి మీరు టార్గెట్ పెట్టుకుంటూ పోండి. లేదు అంటే మన ఆడ్ నెంబర్స్ అన్న పెట్టుకుంటూ పోయినా కూడా ఫస్ట్ టార్గెట్ 20 × 3 60 పాయింట్స్ అవుతుంది. 60 పాయింట్స్ లెక్కేసుకోండి, 620 అవుతుంది మనకి ఫస్ట్ టార్గెట్. ఇదిగోండి 620 ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇది. అగైన్ మళ్ళీ 5తో చేస్తే ఎంత 100 పాయింట్స్. 563 అంటే 663 అనేది సెకండ్ పాయింట్. తర్వాత అట్లా మనం టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అది మనకి వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. లేదంటే సో ఇక్కడ ఒకవేళ మీరు ఇండెక్స్ ప్రకారం కూడా లాస్ అయ్యి ఉంటే కనుక అది ఇందులో మీకు కవర్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఇవాళ జరిగిన ట్రేడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.